పశువు మరియు పులి. ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో పచ్చిక మైదానాల మధ్య ఒక ఆవు జీవించేది. ఆ ఆవు ప్రతిరోజు ఉదయం పచ్చిక తిని, నది దగ్గర నీళ్లు తాగి, ప్రశాంతంగా తన రోజు గడిపేది. ఆమె పేరు గౌరీ. ఒకరోజు ఆమె పచ్చిక తింటూ దూరం వెళ్లిపోయింది. అకస్మాత్తుగా చెట్ల మధ్య నుంచి ఒక గర్జన వినిపించింది. అది ఒక పులి. పులి దూసుకొచ్చి, ఆవు, నువ్వు నా ఆహారం అవ్వాలి. చాలా రోజులైంది నేను వేటాడక, అంది. ఆవు భయపడి, కానీ బుద్ధిగా అంది. పులిగారు, మీరు నన్ను తినడం తప్పు కాదు, కాని దయచేసి ఒక క్షణం వినండి. నా పిల్ల పసివాడు ఇంట్లో ఎదురు చూస్తున్నాడు. నేను వెళ్లి అతడికి చివరిసారి పాలిచ్చి వస్తాను. తిరిగి వస్తానని మాట ఇస్తున్నాను. పులి నవ్వి, ఎవరైనా తిరిగి వస్తారా మరి? అని అడిగింది. కాని ఆవు కళ్లలో ఉన్న నిజాయితీ చూసి, సరే, కాని సూర్యుడు అస్తమించకముందే రావాలి, అంది. ఆవు ఇంటికి వెళ్లి తన పిల్లకు పాలు ఇచ్చింది. పిల్ల ఏడుస్తూ, అమ్మా, నువ్వు ఎందుకు వెళ్తున్నావు? అని అడిగింది. ఆవు మెల్లగా, మనం మాట ఇచ్చినప్పుడు దాన్ని నిలబెట్టాలి రా బిడ్డా, అని చెప్పి తిరిగి అడవికి బయలుదేరింది. సూర్యుడు అస్తమించబోతున్నప్పుడు ఆవు నిజంగానే పులి దగ్గరకు వచ్చింది. పులి ఆశ్చర్యపోయి అడిగింది, నువ్వు నిజంగానే వచ్చావా? చాలా జంతువులు మాట తప్పుతాయి. ఆవు తల వంచి, మాట అనేది మన ప్రాణం కన్నా విలువైనది, అంది. పులి కొద్దిసేపు మౌనంగా ఆవును చూసింది. ఆ క్షణంలో పులి గుండె మారింది. నిన్ను తినడానికి నాకు నచ్చదు. నీ నిజాయితీ నన్ను తాకింది. ఇలాంటి ప్రాణి ఈ అడవిలో అరుదు, అంది. ఆ రోజునుంచి పులి ఆవుతో స్నేహం చేసింది. ఆవు పులికి ప్రతిరోజూ పాలు ఇచ్చేది. పులి ఆవును రక్షించేది. అలా వాళ్ళు ఆ అడవిలో అందరికీ స్నేహం, నిజాయితీకి ఉదాహరణగా నిలిచారు.